హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు కమ్మని రుచులు. నేను మీ శిరీష. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి, మనకి ఎప్పుడైనా టిఫిన్ స్పెషల్‌గా తినాలంటే మనకి వెంటనే గుర్తొచ్చే టిఫిన్ ఏంటంటారు? మరేదో కాదండి. అది పూరీ కర్రీ. ఇది మనం చాలా సింపుల్‌గా పూరీ అనేది బాగా పొంగి కర్రీ హోటల్ స్టైల్‌లో ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక కుక్కర్‌లో వాటర్ మరియు 6 బంగాళదుంపలను వేసుకొని 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. దుంపలు ఉడికి చల్లారేలోపు మనం పూరీకి కావాల్సిన పిండిని కలుపుకుందాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 2 కప్పుల గోధుమ పిండి, 1 టేబుల్ స్పూన్ గోధుమ నూక, రుచికి సరిపడంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత వాటర్ అనేది కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ పిండి అనేది స్మూత్‌గా కలుపుకోవాలి. మనం పిండి ఎంత బాగా ఒత్తుకుంటే పూరీలు అంత బాగా పొంగుతాయి. పిండి అనేది ఈ విధంగా ఒత్తుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు నానబెట్టి పక్కన పెట్టుకోండి. ఈలోపు పూరీ కోసం కర్రీని ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా ఒక కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 2 ఎండుమిరపకాయలు, అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని దోరగా వేయించుకోవాలి. పోపు వేగిన తర్వాత కొద్దిగా అల్లం తురుము కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్నాక మనం ముందుగానే సన్నగా తరిగి పెట్టుకున్నవంటి 3 పెద్ద సైజు ఉల్లిపాయలను వేసుకొని 1 నిమిషం మగ్గించుకున్న తర్వాత కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని మరొకసారి బాగా కలిపి మగ్గించుకోవాలి. ఉల్లిపాయలు మనకి త్వరగా మగ్గాలంటే కొద్దిగా ఉప్పు వేస్తే తొందరగా మగ్గిపోతాయి. ఇలా ఉల్లిపాయలు మగ్గించుకున్నాక 3 పచ్చిమిరపకాయలను కూడా కట్ చేసి వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. ఇలా 2 నిమిషాలు మగ్గిన తర్వాత అర టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక కొద్దిగా గ్రీన్ పీస్ కూడా వేసుకొని మరి కాసేపు మగ్గించుకోవాలి. ఇప్పుడు ఒక 750 ml వాటర్ పోసుకొని బాగా మరిగించుకోవాలి. ఈ సమయంలోనే సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా వాటర్ బాగా మరిగిన తర్వాత మనకి ఆనియన్స్ అనేవి ఇలా ట్రాన్స్పరెంట్‌లా ఉండాలి. ఇలా ఉల్లిపాయలు ట్రాన్స్పరెంట్‌లా ఉన్నాయి అంటే మనకి ఉల్లిపాయలు పర్ఫెక్ట్‌గా కుక్ అయినట్టే. ఇప్పుడు మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్నటువంటి బంగాళదుంపల్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత కొన్ని బంగాళదుంపల్ని స్మాష్ చేసి వేసుకోవాలి. ఇలా స్మాష్ చేసుకోవడం వల్ల మనకి కర్రీ అనేది చాలా బావుంటుంది. ఇలా కర్రీ కాసేపు ఉడికిన తర్వాత 2 టేబుల్ స్పూన్ శనగపిండిని వాటర్‌లో మిక్స్ చేసి ఉండలు లేకుండా బాగా కలుపుకొని వేసుకోవాలి. ఈ సమయంలో ఫ్లేమ్ అనేది లోలో పెట్టుకొని శనగపిండి అనేది ఉండలు కట్టకుండా మధ్య మధ్యలో కలుపుతూ బాగా మగ్గించుకోవాలి. కర్రీ ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక అరబద్ద నిమ్మకాయ రసాన్ని వేసుకొని బాగా కలిపి కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడమే. ఇప్పుడు మనకి కర్రీ అయిపోయింది కాబట్టి పూరీని ప్రిపేర్ చేసుకుందాం. మనం ముందుగా నానబెట్టుకున్న పిండిని చిన్న చిన్న ఉండల్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మందపాటి కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు మనం పిండి ముద్దను తీసుకొని పూరీలాగా రౌండ్ షేప్‌లో ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకున్న పూరీని నెమ్మదిగా వేసుకొని ఒక సైడ్ ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేయడం వల్ల మనకి పూరీ అనేది బాగా పొంగి బాగుంటుంది. ఇలా వేయించుకున్నాక ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే.
అంతేనండి, అందరికీ ఎంతో ఇష్టమైనటువంటి టిఫిన్ పూరీ కర్రీ రెడీ. ఇది మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. అమ్మ వంట నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, దాంతో చేయండి.